హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? గుర్తుందా? జేబులో ఒక్క రూపాయి కాయిన్ ఉంటే చాలు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిలా ఫీలయ్యే ఆ రోజులు. చేతిలో ప్లాస్టిక్ బ్యాట్ ఉంటే చాలు, సచిన్ టెండూల్కర్లా ఊహించుకున్న ఆ వయస్సు. అప్పుడు మనకు జీవితం అంటే ఏమిటో తెలియదు. రేపటి గురించిన భయం అసలు లేదు. కేవలం నవ్వడం మాత్రమే తెలుసు. అవును, జీవితం అర్థం కాని వయసులో అది మనకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. కానీ మెల్లగా వయసు పెరిగింది, బాధ్యతలు భుజాల మీద పడ్డాయి. ప్రపంచం అంటే ఏమిటో ముఖం మీదే కొట్టినట్లు తెలిసొచ్చింది. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడం, మనం ప్రాణంగా ప్రేమించిన బంధాలు కేవలం అవసరాల కోసమే అని అర్థం కావడం, ఎంత కష్టపడినా గుర్తింపు దక్కకపోవడం, ఇవన్నీ చూస్తూ తెలుసుకుంటూ వస్తున్నప్పుడు గుండె బరువెక్కుతుంది. అన్నీ అర్థమయ్యే ఈ వయసులో ఇప్పుడు మిగిలింది కేవలం కళ్ళలో కన్నీళ్లు, గుండెల్లో ఏదో తెలియని శూన్యత మాత్రమే. నిజమే కదా? తెలియనప్పుడు ఉన్న ఆనందం తెలిసాక ఎందుకు ఆవిరైపోతుంది? అసలు జీవితం మనల్ని ఎటు తీసుకెళ్తుంది? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? లోకం పోకడ అర్థమయ్యాక కూడా ఆ పాత సంతోషాన్ని, ప్రశాంతతను మళ్ళీ ఎలా తిరిగి పొందాలి? ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఈ చేదు నిజాల గురించి, బంధాల వెనక ముసుగుల గురించి, మరియు ఈ కన్నీళ్ల ప్రయాణంలో మనల్ని మనం ఎలా గెలిపించుకోవాలో మాట్లాడుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు. మీ కథ, నా కథ, మన అందరి జీవిత కథలు ఇవి. మన అందరి జీవిత సత్యమిది. కొంచెం వెనక్కి తిరిగి చూసుకుందాం. మన జీవితంలో అత్యంత సుఖంగా, హాయిగా నిద్రపోయిన రోజులు ఏవి అంటే ఖచ్చితంగా మన చిన్ననాటి రోజులే అని చెప్తాం. ఆ వయసులో మనకు జీవితం అంటే ఒక పెద్ద పజిల్ అని తెలియదు. రేపొద్దున్న ఏం తినాలి, ఇల్లు ఎలా గడవాలి, సమాజంలో మనం ఎలా బ్రతకాలి అనే ఆలోచనలు అస్సలు లేవు. మనకు తెలిసిందల్లా ఒక్కటే: పొద్దున్నే లేవడం, స్కూల్కి వెళ్ళడం, సాయంత్రం కాగానే స్నేహితులతో కలిసి ఆటల్లో మునిగిపోవడం. అప్పుడు మన సంతోషాలు ఎంత చిన్నవో తెలుసా? ₹1 పెట్టి ఐస్ కొనుక్కొని తింటే లోకంలో ఉన్న అమృతాన్ని తాగినంతగా ఫీల్ అయిపోతాం. స్కూల్ బెల్ కొట్టగానే బ్యాగ్ తగిలించుకొని ఇంటికి పరిగెత్తడంలో ఉండే ఆ ఉత్సాహం, అమ్మ చేతి ముద్ద తింటూ చందమామ కథలు వింటుంటే కలిగే ఆ తృప్తి. అవును, అప్పుడు మనకు ఏమీ తెలియదు. ఎదుటివారు నవ్వి మాట్లాడితే వాళ్ళు మనవాళ్ళు అని అనుకునేవాళ్ళం. ఎవరైనా కోప్పడితే ఆ తర్వాత చాక్లెట్ ఇస్తే చాలు, ఆ కోపాన్ని మర్చిపోయి మళ్ళీ వాళ్లను హత్తుకునేవాళ్ళం. మనసులో ఎలాంటి కల్మషం ఉండేది కాదు. ద్వేషం అంటే ఏమిటో తెలియదు. పగ అంటే అసలు అర్థమే కాదు. ఎందుకని ఆ వయసులో అంత ఆనందం ఉందో తెలుసా? ఎందుకంటే అక్కడ అహంకారం లేదు, పోలికలు లేవు. పెద్దవాడికి పెద్ద సైకిల్ ఉంటే మనకున్న చిన్న సైకిల్తోనే మనం ఆనందంగా రేస్ వేసేవాళ్ళం తప్ప వాడికంటే నేను తక్కువ అనే భావన మనకు ఉండేది కాదు. మార్కులు తక్కువ వస్తే నాన్న తిడతారేమో అన్న భయం ఉండేదే తప్ప కెరియర్ పాడైపోతుంది, సమాజం నన్ను తక్కువ చూస్తుంది అనే డిప్రెషన్ ఆ వయసుకు తెలియదు. నిజానికి ఆ వయసులో మన దగ్గర కార్లు లేవు, బంగ్లాలు లేవు, బ్రాండెడ్ బట్టలు లేవు, కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన నవ్వు మన ముఖం మీదే ఉండేది. ఎందుకంటే మనకు ప్రపంచం యొక్క నగ్న సత్యాలు ఇంకా అర్థం కాలేదు, మనుషుల ముసుగులు పరిచయం కాలేదు. మరి అంతటి అద్భుతమైన జీవితం మనం మెల్లగా పెద్దవారం అవుతున్న కొద్దీ ఎందుకు మారిపోయింది? మనం చదువుకొని ఎదిగి తెలివైన వాళ్ళం అవుతున్న కొద్దీ ఆ ఆనందం ఎటు వెళ్ళిపోయింది? మనం నేర్చుకున్న చదువు, సంపాదించిన జ్ఞానం మనకు సంతోషాన్ని ఇవ్వాల్సింది పోయి ఎందుకు కన్నీళ్లను మిగులుస్తుంది? ఇక్కడే జీవితం తన అసలు ఆట మొదలు పెడుతుంది. మనం ఎప్పుడైతే అన్నీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టామో అప్పుడే మన కళ్ళకి కట్టిన సంతోషాల రంగుల తెరలు ఒక్కొక్కటిగా విడిపోవడం ప్రారంభించాయి. వయసు పెరిగింది, మార్కులు, ర్యాంకులు, డిగ్రీలు దాటుకుంటూ ఉద్యోగాల్లోకో వ్యాపారాల్లోకో అడుగుపెట్టాం. ఎప్పుడైతే సొంతంగా డబ్బు సంపాదించడం, సమాజంతో నేరుగా తలపడడం మొదలుపెట్టామో అప్పుడే మనకు జీవితం తన అసలు రంగులను చూపించడం మొదలుపెట్టింది. చిన్నప్పుడు మనకు లోకమంతా ఒకేలా కనిపించేది. అందరూ మంచోళ్లే అనుకునేవాళ్ళం. కానీ అన్నీ అర్థమయ్యే వయసొచ్చాక తెలిసింది, ఇక్కడ మనుషులు మాట్లాడే మాటలకు, వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలకు అస్సలు సంబంధమే ఉండదని.
ముఖం మీద నవ్వుతోనే వెనక గోతులు తవ్వే నకిలీ మనుషులు పరిచయమైనప్పుడు గుండె మొదటిసారిగా విలవిలలాడుతుంది. అన్నీ అర్థమయ్యే ఈ వయసులో మనకు తెలిసొచ్చే అతిపెద్ద చేదు నిజం ఏమిటో తెలుసా? బంధాల వెనక ఉన్న స్వార్థం. చిన్నప్పుడు స్నేహం అంటే కలిసి ఆడుకోవడం, లంచ్ బాక్స్ పంచుకోవడం. కానీ ఇప్పుడు స్నేహమైన, బంధుత్వమైన మన హోదాను బట్టి, మన దగ్గరున్న డబ్బును బట్టి, మన వల్ల వాళ్లకు జరిగే ఉపయోగాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మనం బాగున్నప్పుడు చుట్టూ 100 మంది ఉంటారు. అదే మనం కాస్త కష్టాల్లో ఉండి సహాయం కోసం చెయ్యి చాచినప్పుడు ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. బంధువులు ముఖం చాటేస్తారు. అవసరం ఉన్నంత వరకే ఆదరిస్తారు. అవసరం తీరాక కరివేపాకులా తీసి పారేస్తారు. ఈ నిజం పూర్తిగా అర్థమైన రోజు కళ్ళలో నుంచి కన్నీళ్లు రావు. గుండె లోపల ఏదో ముక్కలైపోయిన శబ్దం వినిపిస్తుంది. కేవలం బంధాలే కాదు, బాధ్యతల భారం కూడా మనల్ని నిలువునా నలిపేస్తుంది. చిన్నప్పుడు నాన్న సంపాదిస్తుంటే మనకు నచ్చినవన్నీ కొనుక్కున్నాం. కానీ ఇప్పుడు మనమే ఆ స్థానంలోకి వచ్చాక తెలుస్తుంది ₹1 సంపాదించడం వెనక ఎంత కష్టముందో. ఆఫీసులో బాస్ తిట్టినా పడాలి, వ్యాపారంలో నష్టాలు వచ్చినా భరించాలి. ఎందుకంటే ఇంటికి వెళ్తే మనల్ని నమ్ముకున్న కుటుంబం ఉంది. లోపల ఎంత ఏడుస్తున్నా ముఖానికి ఒక అబద్ధపు నవ్వు ముసుగు తగిలించుకొని తిరగడం ఈ వయస్సులోనే అలవాటవుతుంది. ఎవరికీ మన బాధలు చెప్పుకోలేం. ఎందుకంటే ఇక్కడ వినేవాళ్లే తప్ప ఓదార్చే వాళ్ళు తక్కువ. ఒంటరిగా కూర్చొని ఏడుద్దామన్నా ప్రశాంతత ఉండదు. ఎందుకంటే రేపటి ఖర్చుల భయం వెంటాడుతుంది. నిజమే, జీవితం అర్థం కానప్పుడు ఎంత హాయిగా ఉండేదో అన్నీ అర్థమయ్యాక అంత నరకంగా మారుతుంది. చుట్టూ మనుషులున్న ఒంటరితనం వెంటాడుతుంది. రాత్రిలు నిద్ర కరువవుతుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, జీవితం అంటే కేవలం ఈ కన్నీళ్లు, ఈ మోసాలు, ఈ బాధలు మాత్రమేనా? అన్నీ అర్థమయ్యాక మనం కేవలం ఏడుస్తూనే కూర్చోవాలా? లేక ఈ కన్నీళ్ల నుంచి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుని మనల్ని మనం మరింత బలంగా మార్చుకోవాలా? జీవితం అంటే ఏమిటో అర్థం కానప్పుడు ఆనందాన్ని ఇచ్చింది. అన్నీ అర్థమయ్యాక కన్నీళ్లను మిగిల్చింది. ఇది నిజమే. కానీ ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఆ కన్నీళ్లు మనల్ని నాశనం చేయడానికి రాలేదు. మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి వచ్చాయి. చిన్నప్పుడు మనకు దొరికిన ఆనందం అమాయకత్వం వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు మనం సంపాదించుకోవాల్సిన ప్రశాంతత అవగాహన వల్ల రావాలి. అన్నీ అర్థమయ్యాక కూడా ఎలా బతకాలో, ఈ లోకాన్ని ఎలా తట్టుకోవాలో నేర్చుకోవడమే నిజమైన గెలుపు. మరి ఆ గెలుపు వైపు మనం అడుగులు వేయడం ఎలా? దీనికి మొదటి సూత్రం స్వీకరించడం. లోకం ఇంతే, మనుషులు ఇంతే అని అర్థమయ్యాక ఇంకా వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, బంధాలు పచ్చగా ఉండాలి అని ఆశించడం మన తప్పే అవుతుంది. ఎవరైనా మనల్ని వాడుకొని వదిలేశారా? బాధపడకండి. వాళ్ళ అవసరానికి నేను పనికొచ్చాను, నా విలువ వాళ్లకు తెలిసే రోజు వస్తుంది అని సరిపెట్టుకోండి. మనుషుల నిజస్వరూపం తెలిసినప్పుడు ఏడవడం ఆపేసి వాళ్లకు ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉండడం నేర్చుకోండి. నిజానికి ఎంత త్వరగా స్వీకరిస్తే అంత త్వరగా మనసు తేలికవుతుంది. ఇక రెండవ సూత్రం, మీ సంతోషానికి రిమోట్ కంట్రోల్ను ఇతరుల చేతికి ఇవ్వకండి. మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, ఎవరో పొగిడితే పొంగిపోతాం, ఇంకెవరో ఏదో అన్నారని రాత్రంతా నిద్ర లేకుండా గడుపుతాం. మీ జీవితానికి, మీ నవ్వుకు యజమాని మీరు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎదుటివారి ప్రవర్తన, మీ ప్రశాంతతను శాసించే హక్కును వాళ్ళకివ్వకండి. ఇక మూడవ సూత్రం, చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కోవడం మళ్ళీ అలవాటు చేసుకోండి. పెద్దయ్యాక సంతోషం అంటే పెద్ద కారు, 5 అంకెల జీతం, సమాజంలో హోదా అనుకుంటాం. అవి కాదు. వయసు పెరిగినా మనలోని ఆ చిన్న పిల్లాడిని చంపేయకూడదు. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చాక మీ పిల్లలతో కలిసి కాసేపు ఆడుకోండి. అమ్మో నాన్నో పక్కన ఉంటే వాళ్లతో మీ పాత రోజులు గుర్తు చేసుకుంటూ కాసేపు మాట్లాడండి. వర్షం పడుతుంటే వేడివేడి కాఫీ తాగుతూ ఆ ప్రకృతిని ఆస్వాదించండి. సంతోషం అనేది ఎక్కడో లేదు, మనం చూసే చూపులోనే ఉంది. బాధ్యతలు ఉండాలి, కానీ ఆ బాధ్యతల వలయంలో పడి మనల్ని మనం మర్చిపోకూడదు. కన్నీళ్లు పెట్టించే లోకంలో కూడా నవ్వుతూ బతకడమే మనం ఈ జీవితానికి ఇచ్చే అతిపెద్ద సమాధానం. గుర్తుంచుకోండి, నది ఎంత ఎత్తు నుంచి దూకినా, దారిలో ఎన్ని రాళ్ళు అడ్డుపడినా చివరికి ప్రవహిస్తూనే సాగరంలో కలుస్తుంది. మన జీవితం కూడా అంతే.
చిన్నపాటి అమాయకత్వం ఒక ప్రవాహం అయితే, ఈనాటి అనుభవాలు మనల్ని చెక్కే శిల్పాలు. కన్నీళ్లను తుడుచుకొని అనుభవాలను పాఠాలుగా మార్చుకొని ముందడుగు వేద్దాం. చివరిగా ఒక మాట. జీవితం అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చింది. అన్నీ అర్థమయ్యే సమయంలో కన్నీళ్లను మిగులుస్తుంది. ఇది నిజమే కావచ్చు, కానీ ఆ కన్నీళ్ల వెనక దాగున్న రహస్యం ఏమిటో తెలుసా? అవి మనల్ని బలహీనపరిచే కన్నీళ్లు కావు. రాబోయే రేపటిని మనం ధైర్యంగా ఎదుర్కొనేలా మన కళ్ళను తుడిచే కన్నీళ్లు. అమాయకత్వంతో నవ్వడం ఒక అందమైతే, అనుభవాలతో ఏడుస్తూ కూడా మళ్ళీ నవ్వుతూ నిలబడడం ఒక అద్భుతం. మనం ఎంత ఎదిగినా, లోకం ఎంత మారినా, మనలోని మంచితనాన్ని, ఆ చిన్ననాటి స్వచ్ఛతను మాత్రం ఎప్పటికీ చంపుకోకూడదు. బంధాలు దూరం కావచ్చు, నమ్మకాలు ముక్కలు కావచ్చు, బాధ్యతలు భుజాలను నలిపేయొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయం కూడా గడిచిపోతుంది. ఈ రోజు ఉన్న కష్టం రేపుండదు. ఈ రోజు కారిన కన్నీరు రేపటి విజయానికి పునాది కావచ్చు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం కంటే, అర్థమైన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు స్వీకరిస్తూ ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా జీవించడమే మనం చెయ్యగలిగిన ఏకైక పని. నిన్నటి అనుభవం నేటి వాస్తవం, రేపటి నమ్మకం. ఇదే జీవితం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను చెప్పిన మాటలు ఎక్కడో ఒక చోట మీ గుండెను తాకుతాయని, మీ ఆలోచనలకు అద్దం పట్టాయని నేను నమ్ముతున్నాను. ఇందులో ఏ పాయింట్ మీకు బాగా నచ్చిందో, మీ జీవితానికి బాగా కనెక్ట్ అయిందో కామెంట్ రూపంలో తప్పకుండా నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.